పిల్లరా, ఇప్పుడు దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. ఈరోజు పరిశుద్ధ వాక్యంలో నుండి బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా విషయాలు చెప్పడానికి హృదయంలో ఉన్న అవన్నీ పంచుకోవడానికి సమయం సరిపోవటం లేదు. అయినను దేవుని వాక్యంలో నుండి ప్రకటన గ్రంథము మనకందరికీ తెలిసిన సుపరిచితమైన లేఖన భాగాల నుండి 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనం అని ఒకసారి 22వ వచనం వరకు చదువుకుందాం. 21వ వచనం నుండి 22వ వచనం వరకు. ఇదిగో, నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన మా దేవాని ఘనమైన గొప్ప నామమునకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా దేవ, ఈ సమయంలో నీ పరిశుద్ధమైన దివ్య లేఖనాన్ని ధ్యానించడానికి వెళుచుండగా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి నాయన. నీవు ఏ వాక్య సత్యమైతే నీ ప్రజలకు తెలియజేయాలని అనుకుంటున్నావో వాటిని పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రజలు తెలుసుకున్నట్లుగా, అంగీకరించినట్లుగా, గ్రహించినట్లుగా నీ పరిశుద్ధాత్మ సహాయమును మీరు దయచేయండి. అల్పుడను నీ పాదధుల్ని తండ్రి నీ శిలువ మరుగుపరిచి నీ ఆత్మాభిషేకంతో నింపి నడిపించమని, మాట్లాడమని, నీవు నమ్మదగిన దేవుడు అని స్తుతులు చెల్లించి యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్క 2 చేతులు పైకెద్దాం. ఉన్న స్థలాల్లో ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనములో నుండి యేసుక్రీస్తు ప్రభువారు లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు రాసిన మాట ఇది. ఆ రాసిన యేసుక్రీస్తు ప్రభువుకు ఈ సంఘానికి రాస్తుండగా ఒక అద్భుతమైన పేరు ఇచ్చాడు ఆ సంఘానికి. ఆ పేరు తెలుసా? ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదివునైన వాడు చెప్పుచున్న మాట. మొదటిది ఆమెన్ అనువాడు, రెండవది నమ్మకమైన సత్యసాక్షి, మూడవది దేవుని దృష్టికి ఆది అయినవాడు. ఈయన ఈ లవోదికీయ సంఘమునకు చెప్పుచున్న మాట, లేకపోతే లవోదికీయలో ఉన్న దూతకు, లవోదికీయలో ఉన్న సంఘమునకు తెలియజేస్తున్న మాట. ప్రత్యేకంగా మన 22వ వచనానికి వెళితే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట ఇది. సంఘముతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా వినండి. 20వ వచనంలోనికి మరలా వెళుతున్నాను. ఎవడైనను అంటున్నాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల, వినాలి, నా స్వరము విని తలుపు తీసిన యెడల అనే పదాన్ని వాడుచుండగా అనేక పర్యాయాలలో ఈ 20వ వచనమును తీసుకువెళ్ళి రక్షణను గూర్చిన స్వార్థ ప్రకటించుటలో ఈ 20వ వచనాన్ని దైవ సేవకులు, దైవ సంఘ విశ్వాసులు ఉపయోగిస్తుంటారు. నేను దానికి కాదనటం లేదు, ఓకే. కానీ గమనించండి, ఈ వాక్యము స్పష్టముగా ఎవరితో మాట్లాడుచున్నారంటే లవోదికీయలో ఉన్న సంఘముతో, అనగా సంఘము అనగా విమోచించబడిన వారు, రక్షింపబడిన వారు, యేసు రక్తము చేత కడగబడిన వారు, యేసు రక్తము చేత కొనబడిన వారు, క్రీస్తు యేసునందు యేసే ప్రభు అని విశ్వసించిన వారికి చెప్పబడిన మాట ఇది.
ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల అనే ఈ పదం సంఘస్థులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ది చర్చ్ ఆఫ్ లవోదికియా, బట్ ఇట్ ఈస్ ఫర్ ఆల్ ద చర్చెస్. ఇది కేవలము లవోదికేలో ఉన్న సంఘానికి మాత్రం కాదు, కానీ 22వ వచనం ప్రకారముగా సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. కమాన్, జాగ్రత్తగా మనం విందాం ఇప్పుడు. వాట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ గాడ్ హియర్? ఇక్కడ దేవుని యొక్క స్వరము ఏంటి? ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినేడలా. ఇక్కడ ప్రభు యొక్క స్వరం ఏంటి? చాలా జాగ్రత్తగా గమనించండి. వీ నో అబౌట్ ద వాయిసెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వరమును గురించి అనేక పర్యాయాలు పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుని స్వరాల గురించి మనం చూడగలం. ఆయన స్వరము ఒక్కొక్క స్థలాల్లో గంభీరంగా ఉంటుంది. ఆయన స్వరము విస్తారముల జలముల ధ్వని వంటి ఉంటుంది. ఆయన యొక్క స్వరము అడవిలో ఉన్న లేళ్లను సహితము ఈనింప చేయగలిగిన శక్తి కలిగింది అంటుంది. 29వ కీర్తనలో మనం చదివితే ఆయన యొక్క స్వరము ఇటువంటిదో మాట్లాడతాడు. ఆయన స్వరముతో మాట్లాడుచున్నప్పుడు గర్జించు సింహం వల్లే ఆయన స్వరం ఉంటుంది. అలాగే విస్తారమున జలముల ధ్వని వలె ఆయన స్వరం ఉంటుంది. ఆయన స్వరం విని సినాయి పర్వతం మీద ప్రభు స్వరం విన్న తర్వాత ఇశ్రాయేలు ప్రజలతో భయపడిపోయి మోసే దగ్గర బ్రతిమాలుకుంటూ, అయ్యా ప్రభువు మాట్లాడితే మేము చచ్చిపోతాం, ఆయన స్వరాన్ని వినలేము, మీరు మాత్రం మాతో మాట్లాడమని వారు పలకడం అనేది ఇలాగూ పరిశుద్ధ గ్రంథం అనేక స్థలాల్లో చూస్తాము. దేవుని యొక్క స్వరం ఒక్కొక్క స్థలాల్లో ఒక్కొక్క సందర్భాలలో ఒక వ్యక్తితో మెల్లనైన స్వరముతో మెల్లగా అతి మృదువుగా మాట్లాడే స్వరాన్ని కూడా మనం చూడగలము. సమయంతో దేవుడు ఒక సామాన్యమైన వ్యక్తి మెల్లగా మాట్లాడుగా మనం చూస్తున్నాము. ఏలియా వెళ్ళి ఒక బండ సందులలో దాగి ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరము, ముందు భూకంపాలు జరిగింది, రకరకాల పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు జరిగిన తర్వాత మెల్లని స్వరాన్ని ఏలియా విన్నారు. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో రకరకాల స్థాయిలో మనం చూడగలము. అయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. బైబిల్ ఉన్న వారందరూ కూడా ఒక్కసారి మనం తెరుద్దాం. దేవుని స్తోత్రం. 1వ అధ్యాయం 1వ వచనములో, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిన. దేవుని స్తోత్రం కలుగునుగాక. పూర్వ దినములలో దేవుడు ఆయా ప్రవక్తల ద్వారా, ఆయా వ్యక్తుల ద్వారా, దీర్ఘదర్శుల ద్వారా, దర్శనాల ద్వారా, రకరకాల స్థాయిలో కళల ద్వారా కూడా ప్రభు మాట్లాడిన ఆ దేవుడు ఈ అంత్య దినములలో దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనతో ఆయన మాట్లాడుచున్నాడు. ఆయన మాటలో రకరకాలుగా ఉన్నది, అనేక విధంగా దేవుడు మాట్లాడారు. కానీ ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న స్వరాన్ని గురించి మాత్రం మీకు చెప్పాలి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు అవుట్ ఆఫ్ ద కంటెస్ట్ ఆఫ్ ద బైబల్. పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు చెప్పబడిన వాక్య సారాంశంలో నుండి, భాగము నుండి బయటికి వెళ్లకుండా ఏ అంశములో అయితే దేనిని గురించి దేవుడు మాట్లాడారో అందులో నుండి మాత్రం మీకు చెప్పడానికి నేను ఆశిస్తున్నాను. వాట్ ద హోలీ స్పిరిట్ హస్ పుట్ ఇన్ మై హార్ట్. ఓకే, ఏంటి ఇక్కడ ప్రభు చెప్తున్న మాట? నా స్వరము అన్నాడు కదా. ఇప్పుడు ఆయన స్వరం ఏంటి? నాన్న తలుపు టక్ టక్ కొట్టి ఫలానా వ్యక్తి అని పిలిచి, యోహాను లేదా మార్కు లేదా యాకోబు, బాగున్నావా, తలుపు తీస్తావా నా కోసం, నేను లోపలికి వస్తాను అని నెమ్మదిగా మాట్లాడుచున్నారని అనేక మంది ఊహించుకుంటున్నారు. మరియమ్మ తలుపు తీస్తావా, మార్తమ్మ గారు తలుపు తీస్తారా, లూదియా సిస్టర్ తలుపు తీస్తారా, ప్రిస్కిలా సిస్టర్ తలుపు తీస్తారా అని దేవుడు నెమ్మదిగా మాట్లాడతారని అనేక మంది, సో మెనీ పీపుల్ ఆర్ థింకింగ్ దెమ్సెల్వ్స్. కానీ ఇక్కడ గమనించండి, నా స్వరం విని తలుపు తీసినడలా. సో వాట్ కైండ్ ఆఫ్ వాయిస్ ఈజ్ దిస్? ఈయన ఇక్కడ మాట్లాడుతున్న వాయిస్ ఏంటి? ఇప్పుడు మనం చూద్దాం. దగ్గరికి వచ్చాం, శ్రద్ధగా వినండి. 15వ వచనంలోనికి వెళ్దాం. దిస్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్.
అండ్ దిస్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది యేసుక్రీస్తు యొక్క స్వరం. ఏంటో స్వరం తెలుసా? నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల. ఇది చదివిన తర్వాత అక్కడికి వెళ్ళాలి. ఒక్కొక్క వచనం చదివి 20 వచనానికి వెళుతూ ఉండాలి. ఎవడైనాను నా స్వరం అని దాంట్లో ఆయన పలుకుచిన మొదటి విషయం ఏంటంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. చాలామంది యొక్క వ్యక్తిగతమైన భక్తి జీవితం ఎలా ఉందంటే, చల్లగానైనా లేదు, వెచ్చగానైనా లేదు. అంటే ఏ విధంగా ఉంది? కింద భాగాలను చెప్పాడు ఏంటంటే, నులువెచ్చని స్థితి అనే పదాన్ని వాడాడు. బహుశా సామెతల గ్రంథంలోనే, ప్రసంగి గ్రంథంలోనే ఒక మాట రాయబడి ఉంది. ఏమి రాయబడిందంటే, అధిక భక్తి కలిగి జీవించొద్దురా బాబు అని. ఒక ఆయన ఈ వచనం చదివిన తర్వాత, అధికంగా భక్తి కలిగి జీవిస్తే సమస్యే, భక్తి లేకపోతే సమస్యే. కాబట్టి ఇటు కాకుండా అటు కాకుండా మన మధ్యస్థాయిలో బ్రతకడం మంచిది అనే ఒక స్థితిలోనికి ఒక వ్యక్తి వచ్చేసాడు. ఈ మాట తన గురించి వింటున్నప్పుడు నాకు చాలా అతని మీద ప్రేమ కనికరం కలిగింది. సత్యం తెలుసుకోకపోవడం అనేది. గమనించండి, ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎంత ఉన్నత శిఖరములోనికైనా ఎదగడానికి అవకాశం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యూ కెన్ క్లైమ్, నీవు ఎక్కగలవు. ఎంత ఉన్నతమైన శిఖరానికైనా నువ్వు ఎక్కడానికి అవకాశం ఉంది. దేవుడు అవకాశాన్ని కలిగిస్తున్నారు, ఇందులో ఎటువంటి సందేహము లేదు. బట్ ద ఓన్లీ వన్ థింగ్ ఈజ్, ఒకే ఒక విషయం ఏంటంటే, నువ్వు ఆత్మీయ జీవితంలో ఉన్నత శిఖరానికి అక్కోచ్చు, కానీ ఆత్మీయ జీవితంలో ఉన్న శిఖరాన్ని బట్టి ఎన్నడూ అతిశయించవద్దు, ఎన్నడూ గర్వించవద్దు, ఎన్నడూ ఇతరులతో పోల్చుకొని అహంభావము కలిగి ఉండవద్దు. ఇది ఒక్కటి మాత్రం నేర్చుకుంటే చాలు, కానీ ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నత శిఖరానికైనా ఎక్కగలం. కనుక ఇక్కడ చూసే దేవుని వాక్యం, ప్రభు ఏమని మాట్లాడతాడంటే, నీవు వెచ్చగానైనాను చల్లగానైనాను లేక నులువెచ్చని స్థితిలో ఉన్నావు, అంటే మధ్యస్థాయిలో ఉన్నావు. సో మెనీ పీపుల్ ఏమనుకుంటున్నారంటే, పర్వాలేదులే, ఫలానా మార్త సిస్టర్ కంటే నేను మరియ సిస్టర్ని కదా, నేను కొద్దిగా బాగానే ఉన్నాను, మంచి సహవాసము కలిగి ఉన్నాను, ప్రభుత్వంని బైబిల్ చదివే విషయంలో కానీ, బైబిల్ రీడింగ్, బైబిల్లో అధ్యయనం చేసే విషయంలో కానీ, ప్రార్థన చదివి బాగానే ఉన్నానులే, వాళ్ళతో పోల్చుకోగలిగితే నేను బాగానే ఉన్నాను అనుకొని చాలామంది మోసగించబడుతున్నారు. బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా నీవు ఇతరులతో సరిపోల్చుకోమని ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ రాయబడలేదు. ఎవరైనా ఆధ్యాత్మిక జీవితాన్ని సరిపోల్చుకోవాలి అనుకున్నప్పుడు బైబిల్ దగ్గరికి వెళ్ళి సరిపోల్చుకో, లేఖనాల దగ్గరికి వెళ్ళి సరిపోల్చుకో. ఇంకా ఫైనల్ మాట మీకు చెప్తున్నాను, సరిపోల్చుకోవాలని నీకు కానీ సత్తా ఉంటే, గుండె ధైర్యం ఉంటే, యేసుతోను సరిపోల్చుకో. దీనిని చేయగలిగిన ప్రతిసారి, యేసుతో సరిపోల్చుకోవడానికి వెళ్ళిన ప్రతిసారి నీవు తప్పకుండా తగ్గించుకుంటా. నీ స్థాయి నీకు తెలుస్తుంది. నువ్వు ఏ విధంగా ఎంతవరకు ఎదిగావో నీకు అర్థమైపోతుంది. అప్పుడు వెంటనే దేవుని దగ్గర, ప్రభువా నేను బలహీనుడని ఒప్పుకుంటా, నేను అసమర్థుడను అని ఒప్పుకుంటా, నేను అయోగ్యుడను ప్రభు అని ఒప్పుకుంటా, నేను అపాత్రుడను ప్రభు అని ఒప్పుకుంటా. ప్రజలతో సరిపోల్చుకోవద్దు ప్లీజ్. వారితో సరిపోల్చుకొని నీ ప్రార్థన జీవితాన్ని ఆపవేయద్దు. వారితో సరిపోల్చుకొని నీ వాక్యము ధ్యానము కానీ, వాక్యము యొక్క చదవడము కానీ, ప్రార్థన సహవాసం కానీ మానేవద్దు. అదే నీకు డేంజర్. ఇప్పుడు వినండి, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల. ఏ స్వరం ఇది? నాన్న బాగున్నావా,
క్షేమంగా ఉన్నావా అనే స్వరం కాదు ఇది. నులువెచ్చని స్థితిలో ఉన్నావు, కేర్ఫుల్, జాగ్రత్త, తలుపు తెరువు అని ప్రభు అంటున్నాడు. నాకు స్థానం ఇవ్వని ప్రభు మాట్లాడుచున్నాడు. అనేక మంది జీవితాల్లో బైబిల్ కూడా చదవరు. ఈ మధ్య ఒక పాస్టర్ గారికి అపార్థం చేసుకున్న ఒక కుటుంబాన్ని గురించి జస్ట్ చిన్న, బహుశా వాట్సాప్లో అనుకుంటాను, నేను చదివాను అనుకుంటా. ఒక పాస్టర్ గారిని ఒక విశ్వాసి ఫ్యామిలీ అపార్థం చేసుకున్నారు. అందులో ఏరే విధమైన పాఠాన్ని మనం నేర్చుకుందాం, జాగ్రత్తగా వినండి. ఒక పాస్టర్ గారిని పిలిచారట, ఒక విశ్వాసి ఫ్యామిలీ పిలిచి భోజనం పెట్టారు. పాస్టర్ గారు భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత దాని పక్కనే టేబుల్ దగ్గర ఒక చిన్న పేపర్ ఉంటే, ఆ పేపర్ ఈ కూరలు అంటే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు, పంచినప్పుడు ఆ పేపర్ మీద ఇవన్నీ పడుతుందేమో ఉద్దేశం కలిగి పాస్టర్ గారు ఏం చేశారంటే ఆ విశ్వాస యొక్క బైబిల్ తెరిచి ఆ పేపరు విశ్వాస బైబిల్ లోపల పెట్టేసి భోజనం అయిన తర్వాత వెళ్ళిపోయారు. అయితే విషయం ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంచుమించు 2 months అయింది, 2 నెలలు అయింది. ఈ విశ్వాసులు పాస్టర్ గారి దగ్గరికి చర్చికి వెళ్ళడం మానేశారు. 2 నెలలు అయింది, పాస్టర్ గారిని చర్చికి వెళ్ళకూడదు అని ఒక డిసైడ్ చేసుకొని ఇంకా పాస్టర్ గారితో మాట్లాడడానికి వీల్లేదని అనుకుంటూ వాళ్ళు పూర్తిగా చర్చే మానేసి ఏరే చర్చికి వెళ్ళిపోవాలని తీర్మానం తీసుకున్నారు. 3 నెలల తర్వాత పాస్టర్ గారికి డైరెక్ట్గా ఈ విశ్వాసురాలు కలిశారు. తన ధైర్యంగా ఉంది, ఎందుకంటే నేనేం తప్పు చేయలేదు కదా ఉన్నది ఉద్దేశంతో పాస్టర్ గారికి కలిసి, పాస్టర్ గారు మీకు తెలుసు కదా అండి ఎందుకు రావట్లేదు చర్చికి అన్నారు. ఏంటమ్మా ఎందుకు రావట్లేదు నాకు తెలియదు, అసలు పరిస్థితి ఏంటో నాకు తెలియదు, చెప్పొచ్చు కదా. అప్పుడు చెప్పిన మాట ఏంటంటే, మేము టేబుల్ దగ్గర ఒక చెక్ ఉంచాం, మనీ చెక్, డబ్బు చెక్ అక్కడ రాసి పెట్టాం, కానీ మాకు తెలియకుండా మీరు తీసుకెళ్ళిపోయారు. అప్పటి నుండి మేము వెతుకుతున్నాం, ఆ చెక్కు కనబడలే, అందువలన మేము చర్చికి రావట్లేదు. మీకు తెలుసు కదా, మీరు తీసుకెళ్ళిపోయారు కాబట్టే మేము మీ దగ్గరికి రావట్లేదు. భోజనానికి పిలిస్తే ఇలాంటి పని చేయవచ్చా? వచ్చారు, భోజనం చేశారు, చెక్ తీసుకెళ్ళిపోవచ్చా? మీరు అలా పని చేశారు, అందువల్ల మీ చర్చికి రావట్లేదు, అర్థమైందా మీకు అంటూ చాలా గట్టిగా పాస్టర్ గారికి చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడు పాస్టర్ గారు అప్పుడు రిజల్ట్ ఎప్పుడు చెప్తున్నారమ్మా, ఓహో దాని గురించి మాట్లాడుతున్నారమ్మా, అది నీ బైబిల్లోనే పెట్టేశానమ్మా, ఎందుకంటే ఈ కూరలన్నీ పంచి పెడుతుండగా తుల్లుతుంది, అది పాడైపోతే మళ్ళీ అది చెల్లదు కదా అన్న ఉద్దేశంతో నీ బైబిల్లోనే పెట్టేశానమ్మా అన్నాడట. 4 కరుచుకుంది. తర్వాత తీసుకొచ్చి బైబిల్ తెరిస్తే తన బైబిల్ లోపల ఈ చెక్ ఉంది. పశ్చాత్తాపం చెంది క్షమాపణ వేడుకొని మరలా పాస్టర్ గారు చర్చికి వెళ్ళారు. ఓకే, అక్కడ పాస్టర్ గారు అపార్థం చేసుకున్న పక్కన పెడదాం. ఇప్పుడు ఏం జరుగుతుందో జాగ్రత్త వినండి. అమ్మగారు 3 నెలలు అయింది, బైబిల్ తెరవలేదు, అది పరిస్థితి. ఆ వారం రోజు లోపల కానీ ఒకవేళ ఆమె బైబిల్ తెరుచుంటే ఆ లోపల ఉన్న చెక్ ఆమె చూసుండేది. వెంటనే పశ్చాత్తాపముతో ప్రభు సంఘానికి, మందిరానికి, ప్రార్థన కొడుకకి వెళ్ళి ఉండేది. కానీ అమ్మగారు 3 నెలల వరకు తీయలేదు. అంటే ఇంకా పాస్టర్ గారు చెప్పే వరకు కూడా తీయలేదంటే ఇంక ఎన్ని నెలల వరకు వెళ్ళిపోతుందో తెలియదు. అంటే నేటి రోజుల్లో అనేక మంది క్రైస్తవ విశ్వాసాల జీవితాల పరిస్థితి ఎలా ఉందంటే, ఇతరులతో మాట్లాడడం బాగానే ఉంటుంది, విశ్వాసులతో మాట్లాడడం బాగానే ఉంటుంది, సంఘ దైవ సేవకులతో మాట్లాడడం కూడా బాగానే ఉంటుంది. కానీ వ్యక్తిగత జీవితానికి వచ్చినప్పటికీ నో ప్రేయర్ అండ్ నో రీడింగ్ ద బైబిల్. బైబిల్ చదవటం లేదు, లేక ప్రార్థన సమయం కేటాయించటం లేదు.
ఒకవేళ ప్రార్థన చేస్తే చిన్న ప్రార్థన, ఎందుకంటే క్రైస్తవుడు కదా, చిన్న ప్రార్థన భోజనం టైంలో, ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, రాత్రి పడుకున్నప్పుడు ఒక చిన్న ప్రార్థన, మళ్ళీ ఉదయం లేచినప్పుడు ఒక చిన్న ప్రార్థన. యేసు నామములో ఆమేన్, దేవునికి స్తోత్రం. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ క్రిస్టియన్ అండ్ జస్ట్ ఐఎమ్ ప్రేయింగ్. అలాగే బైబిల్ చదువుతున్నామండి అంటే చదువుతున్నాను పాస్టర్ గారు. ఎంత చదువుతున్నారంటే పక్కన పెట్టండి. రోజుకి కనీసం నేను ఒక అధ్యాయము చదవగలుగుతున్నానని పొంగిపోతుంటాను. ఇటువంటి క్రైస్తవులకే పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, నీవు వెచ్చగాయన లేదు, చల్లగాయన లేదు నాయన, నీవు నిలువెచ్చని స్థితిలో ఉన్నావు కనుక నువ్వు నా స్వరము విని తలుపు తీసిన ఎడలా బాగుపడతావు. అంటే నీ ఆధ్యాత్మిక జీవితాలను నువ్వు మెరుగుపరుచుకోమని అర్థం. నీ ప్రార్థన జీవితాన్ని మెరుగుపరుచుకోమని అర్థం. ఎన్నిసార్లు ఒక దేవుని సేవకునికి మీకు జ్ఞాపకం చేశాను, ప్రార్థన, రహస్య ప్రార్థన వేరు, కుటుంబ ప్రార్థన వేరు, సంఘ ప్రార్థన వేరు. మీకేం తెలుసు పాస్టర్ గారు, నేను రహస్యంగా మా ఇంట్లో ప్రార్థన చేసుకుంటా. ఓకే, రహస్య ప్రార్థన వేరు నాయన. రహస్య ప్రార్థన టైంలో రహస్య ప్రార్థన చేయాలి అనగా అది వ్యక్తిగతమైన ప్రార్థన. కుటుంబంతో కలిసినప్పుడు కుటుంబంతో కూడి ప్రార్థన చేసుకోవాలి, అది కుటుంబ ప్రార్థన, బైబిల్ క్రమం అది. సంఘముతో కూడినప్పుడు సంఘ విశ్వాసాలతో కలిసి మనం ప్రార్థన చేసుకోవాలి, అది సంఘ క్రమం అది. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలోనే మనం చూడగలం. ఈ క్రమాలన్నిటి కూడా నువ్వు ఒకవేళ అనుసరించకపోతే, చిన్న చిన్నదిగా చేసేదో నీ అంతట నువ్వు తృప్తి కలిగి వెళ్ళిపోతుంటే, ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు వెచ్చగానైనను చల్లగానైనా లేవు, నిలువచ్చని స్థితిలో ఉన్నావు కనుక ఇప్పటికైనా నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను, నా స్వరం విని తలుపు తెరువు. అంటే నీ జీవితాన్ని మెరుగుపరుచుకో, ప్రార్థన జీవితాన్ని మెరుగుపరుచుకో, వాక్య జీవితాన్ని మెరుగుపరుచుకో అని అర్థమైంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని స్వరం అన్న వెంటనే మెల్లగా చల్లగా బాగున్నావా నాయనా అని స్వరం కాదు ఇక్కడ. లవోదికీయ సంఘానికి ప్రభు చెప్తున్న స్వరం ఇది, మాటలు, ఆయన మాటలే ఆయన స్వరం. అండ్ సెకండ్ థింగ్, ఇంకా మరింత భయంకరమైన విషయం మీకు చెప్పబోతున్నాను, జాగ్రత్తగా గమనించండి. కింద చూడండి. నాకు అవసరం లేదులే, ఎవడెంత చెప్తే నాకేముందిలే అని ఒకవేళ అనుకుంటే దాని ముందుకు వచ్చిన రిజల్ట్ ఇక్కడ చూడండి. ఏంటో రిజల్ట్? నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఇది కావాలా? ఇది అవసరమా? దేవుని నోట నుండి ఉమ్మివేయబడిన స్థితిలోనికి రావడం అనేది ఎంత దౌర్భాగ్య పరిస్థితి, అసలు ఎంత దౌర్భాగ్య స్థితి కాదు, ఎంత శాపభరితమైన జీవితం అది. అటువంటి స్థితి ఎవరికి కలగకుండునుగాక. ప్రతి ఒక్క విశ్వాసి దేవుని సముఖములో వెచ్చదైన స్థితిలో ఉండి దేవుని నోటిలో ఉన్న వ్యక్తులుగా ఉందురుగాక. ప్రభు అలాగూ సహాయం చేయునుగాక. ప్రతి ఒక్క క్రైస్తవ జీవితాన్ని అటువంటి కృప సమృద్ధిగా ఆయన నోటిలో ఉన్నట్టుగా ఆయన కృప సమృద్ధిగా అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అండ్ సెకండ్, ఆ తర్వాత మూడో విషయాలు ఇప్పుడు మనం చూసుకుందాం. 17వ వచనంలో, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక. చూడండి, ఇక్కడున్నాక ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న స్థాయి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. ఆత్మీయ జీవితంలో ఉన్న స్థాయి ఎలాగున్నావట? దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు, దిక్కు మాలిన పరిస్థితిలో ఉన్నావు, దరిద్రుడవు అని ఈ పలుకుచున్న ప్రతి మాట గమనించండి. భౌతికమైన వాటిని గురించి మాట్లాడటం లేదు, దయచేసి అర్థం చేసుకోండి. ఇది భౌతికమైన వాటిని గురించి మాట్లాడటం లేదు. నేను అనేక పర్యాలు చెప్పాను, సాధారణంగా అసలు నిజంగానే పూర్తిగా ఆహారం తినడానికి ఆహారం లేని అటువంటి దౌర్భాగ్య స్థితి, దిక్కుమాలిన స్థితి అనేది ఎవరి జీవితంలో లేదు. ప్రభువును నమ్ముకున్న వారి జీవితంలో అటువంటి స్థితి ఎవరికి లేదు.
ఎంతో కొంత వారికి తినడానికి కానీ త్రాగడానికి కానీ ఫోన్ చేసి అడగడానికి కానీ కనీసం పలకరించే వాళ్ళైనా సరే ఉన్నారు. ఇక్కడ మాట్లాడుతున్నది ఆత్మ సంబంధమైన వాటిని గురించి. ఆత్మ సంబంధమైన విషయంలో అనేక మంది దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు, దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నారు, దరిద్రపు పరిస్థితిలో ఉన్నారు. అలాగే గుడ్డివారు అంటే చూడలేని పరిస్థితి. దేవుని కార్యము చూడకపోవడమే గుడ్డితనం. దేవుని స్థితిగతులన్నీ కూడా చూడలేకపోవడమే, దేవుని మహిమను చూడలేకపోవడమే, దేవుని అద్భుతాలు చూడలేకపోవడమే గుడ్డితనం. దేవుడు మేలు చేసిన మేలును చూడకపోవడం అనేది గుడ్డితనం. దైవ కార్యాలు జరుగుతున్న కళ్ళ ఎదుట జరుగుతున్న, సంఘములో జరుగుతున్న, సమాజంలో జరుగుతున్న దానిని చూడకపోవడమే ఆత్మ సంబంధమైన గుడ్డితనం. ఆ తర్వాత మాట్లాడుతుంటున్నాడు, దిగంబరుడవై. ఇది కూడా దిగంబరున్న వెంటనే చెప్పండి, ఇది ఆత్మ సంబంధమైనది కానీ భౌతికమంది కాదు. ఎవరు దిగంబరిగా ఉన్నారు? వస్త్రం లేని వారు ఉన్నారా? క్రైస్తవ సమాజాల్లో ప్రభు ఒక మహోన్నతమైన కృపను బట్టి అనేక మంది జీవితాలలో దస్తలు వస్త్రాలు ఉన్నాయి. మరి దేని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు? నా స్వరము విని అనే పదాన్ని దేని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు? ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనది. 18వ వచనం, 17వ వచనం నుండి చదువుదాం. నేను చదువుతాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. ఈయన మాట్లాడుతుందంతా కూడా ఆత్మ సంబంధమైన ప్రతి విషయములలో కూడా నేను ఎవ్రీథింగ్ ఈజ్ రైట్, ఇన్ ఎవ్రీ ఏరియా ఐఎమ్ రైట్ అని అనుకుంటున్నాడు ఈయన. ప్రతి కోణాల్లో కూడా ఆత్మ సంబంధ విషయంలో నేను బాగానే ఉన్నాను, నేను ధనవంతుడిగా ఉన్నాను, నేను సమృద్ధి కలిగి ఉన్నాను, నాకు ఏ కొదువ లేదు, నేను చూడగలుగుచున్నాను, నాకు అందరూ ఉన్నారు అనే స్థితిలో ఉన్నాడు. ఒక డేంజరస్ విషయం మీకు చెప్తున్నాను, ఒక అపాయకరమైన విషయం చెప్తున్నాను. అదేం తెలుసా? ఒకవేళ అందరూ నీకు తోడుగా ఉన్నా దేవుడు ఒక్కడే కానీ నీకు తోడుగా లేకపోతే యువర్ లైఫ్ ఈజ్ వేస్ట్. మీ జీవితం వ్యర్థం. ఇక్కడ నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు అనే పదాన్ని వాడుచున్నప్పుడు నీకు బంధువులు ఎవరు లేరు నాయన, నీకు రక్త సంబంధులు ఎవరు లేరని ఆ పదం కాదు అక్కడ చెప్పేది. గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ నాట్ విత్ హిమ్. దేవుని సన్నిధి ఆయనకు తోడుగా లేదు అని అర్థం. దేవుడు ఆ వ్యక్తికి తోడుగా లేడు అని అర్థం. దిక్కుమాలిన వాడని మాటకి అర్థం అది. ఎంతమంది ఉన్నా దేవుడు లేకపోతే ఏం ప్రయోజనం? ఎంత ఉన్నా నిత్య జీవము లేనిది ఏం ప్రయోజనం? అందుకే కదా యేసుప్రభు చెప్పాడు, ఒకడు లోకమంతా కూడా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకునేడలా ఏమి ప్రయోజనం? దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పుచున్న మన జాగ్రత్తగా గమనించండి. దేవుడు లేని జీవితమే దిక్కుమాలిన జీవితం. దేవుడు లేని జీవితమే దౌర్భాగ్యపరమైన జీవితం. దేవుడు లేని జీవితమే దరిద్రపు జీవితం. యేసయ్య లేని జీవితమే, ఆయన సన్నిధి లేని జీవితమే దిగంబరపు జీవితం. ఆయన లేని జీవితమే గ్రుడ్డితనముతో సమానం. కనుక ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నా స్వరము విని తలుపు తీ. అంటే ఆ మాటకు అర్థం ఏంటి?
ప్రభువు తోడే ఉన్నాడా లేడా అనే విషయాన్ని గమనిస్తూ పరీక్షిస్తూ పరిశీలన చేసుకుంటూ ప్రభువు దగ్గర క్షమాపణ వేడుకుంటూ ఆయనతో నువ్వు సహవాసము చేయాలని దేవుడు కూడా అది చెప్పటం లేదా 20 వచనంలో స్పష్టంగా, నీవు నా స్వరం విని తలుపు తీసినలా నేను వస్తాను, నీతో కూడా నేను నాతో నీవు కలిసి మనం భోజనము చేసేద్దాం. అంటే మనం సహవాసం చేద్దాం రా బాబు, మనం కలిసి ఉందాం అని ప్రభు అక్కడ తెలియజేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓకే, 18 వచనాలు చూస్తే, నీవు ధనాభివృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టము వేయబడిన బంగారమును. ప్రభు స్వరాన్ని వినాలి. ధనాభివృద్ధి నిజంగా చేయాలనుకుంటున్నావా? అలాగైతే అగ్నిలో, జాగ్రత్త వినండి, నువ్వు ధనాభివృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టము వేయబడిన బంగారమును. అంటే బంగారాన్ని ఏ విధంగా అయితే అగ్నిలో పుట్టము వేస్తారో, ఆత్మ సంబంధమైన ధనాభివృద్ధి చేసుకోవడానికి నీ విశ్వాసమును కూడా అటువంటి పరీక్షలు, శోధనలు, కష్టాలు వచ్చేటప్పుడు వాటిని సహించు, భరించు అంటున్నాడు. బంగారం తీసుకెళ్ళి పుటములో వేసినప్పుడు అది మొదట మండుతుంది, కాల్చేస్తుంది. దాన్ని అది కాల్చబడిన తర్వాత శుద్ధీకరణ చేయబడుతుంది. అందుకే కదా భక్తుడైన దైవ సేవకుడున యోబు అంటాడు, నేను శోధింపబడిన తర్వాత, అంటే శోధన అనే కొలిమి, శోధన, శ్రమ అనే ఒక పరీక్ష, అగ్ని పరీక్షల మధ్య ఆయన పరీక్షింపబడి శోధింపబడిన తర్వాత నేను సువర్ణం వలె మారెదను అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, కనుక విశ్వాసుల జీవితంలో ఒక్కొక్కసారి పరీక్షలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చేటప్పుడు దానిని బట్టి ఏమాత్రం కృంగిపోకుండా వాటిని యేసుక్రీస్తు ప్రభువు నామములో మనము సహించుచు ముందుకు సాగినప్పుడు నువ్వు శోధించబడిన తర్వాత సువర్ణం వల్లే మారుతావు. అటువంటి సమయంలో నీకు విశ్వాసం అవసరం. ఈ పరీక్ష అంతా కూడా ఎవరికి వస్తుంది తెలుసా? మనిషికి కాదు, మనిషిలో ఉన్న విశ్వాసమునకు పరీక్ష జరుగుతుంది. అందుకే ప్రభు అంటున్నాడు, నీవు ధనాభివృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టవేయబడిన బంగారమును. బంగారం దేనికి సూచన అనుకుంటున్నారు? అమూల్యమైన విశ్వాసము అని పేతురు మాట్లాడాడు. బంగారము కంటే కూడా శ్రేష్టమైనది నీవు కలిగి ఉన్న విశ్వాసం. ఆ విశ్వాసమునకు పరీక్షలు, శోధనలు, కష్టాలు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, ఆ కష్టముల మధ్య దేవుని యందు నిలకడమైన విశ్వాసంతో స్థిరంగా ఉన్నప్పుడు నీవు పరీక్షింపబడి, శోధింపబడి సువర్ణ వలె మారుతావు. నీ విశ్వాస సువర్ణ వల్ల మారుతావు. దేవుని స్తోత్రం. ఆ స్థితిలోనికి రండి అని ప్రభు చెప్పుచున్నాడు ఇక్కడ. ఇది ఆయన స్వరం. రెండో భాగంలో మనం గమనిస్తే, నీ దిశముల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకుంటకు తెల్లని వస్త్రమును అనే పదాన్ని వాడాడు. ఎవరెదుట కనబడుకున్నట్లు? నేను అందుకు చెప్పాను, ఇది భౌతికమైన వస్త్రాన్ని గురించి కాదు దేవుడు మాట్లాడుచున్నాడు. ఆయన మాట్లాడుతున్నది ఆత్మ సంబంధమైన వస్త్రము. ఆత్మ సంబంధమైన వస్త్రమైన మొదటిది రక్షణ వస్త్రము. రకరకాల వస్త్రాలు ఉన్నాయి, అవన్నిటి గురించి మీకు కూడా చెప్పాను. కానీ మొదటిది మాత్రం రక్షణ వస్త్రం. ఈ రక్షణ వస్త్రము లేకపోతే ఒక వ్యక్తి దిగంబరి. దేవుని దృష్టిలో ఆయన దిగంబరి మాత్రమే, వస్త్రహీనుడు మాత్రమే. చూసారా, ఆదికాండంలో 3వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు ఆదాము హవ్వలకు దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞకు వారు లోబడకపోవడం మూలముగా అవిధేయతతో, దురాశతో, లోకాశతో సాతాను సర్పమోక చెప్పిన మాట విని వారు పండ్లు తిన్న వెంటనే వారి కన్నులు తెరవబడింది అని బైబిల్ సెలవిస్తుంది. ఏ కన్నులు తెరవబడింది?
మహిమ మహిమ నేత్రములు కాదు, భౌతిక నేత్రములు వారికి తెరవబడింది. వారు మహిమ అప్పటి వరకు కూడా దేవుని మహిమతో కప్పబడి ఉన్నారు. దేవుని మహిమతో కప్పబడి ఉన్నంత వరకు, దేవుని మహిమలో చూచే వరకు వారికి ఎటువంటి దిగంబరత్వం అనేది కనబడలే. కానీ లోకాశలతో పడి ఎప్పుడైతే ఇహలోక సంబంధమైన వాటిని దురాశతో వాళ్ళు భుజించారో, ఇహలోక సంబంధమైన కళ్ళు తెరవబడింది. అందుకే వారు దిగంబరులుగా వారికి తెలిసింది. వారు తమ దిగంబరత్వను కాచుకోవడానికి, కప్పుకోవడానికి వారు చెట్ల ఆకులు తీసుకొచ్చి కవర్ చేయడానికి ప్రయత్నం చేశారు. ప్రభువు అయితే ఒక పశువును వధించి ఆ చర్మము తీసుకొచ్చి వారిని కప్పాడు. వినండి, ఇప్పుడు సంగతిని గురించి ఆలోచిస్తుండగా భౌతికమైన దిగంబరత్వను గురించి మాట్లాడటం లేదు, ఆత్మ సంబంధమైనది. కనుక మొదట ఒక వ్యక్తి రక్షణ అనే ఒక వస్త్రముతో అలంకరింపబడవలసిన అవసరత ఉంది. రక్షణ అనే వస్త్రముతో ఒక వ్యక్తి కప్పబడవలసిన అవసరత ఉంది. ఒక వ్యక్తి జీవితంలో నిరంతరము ఈ రక్షణ వస్త్రముతో నిత్యము ధరింపబడి ఉండవలసిన అవసరత ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దీనికోసం ప్రభు మాట్లాడుతున్న ధరించుకుంటకు తెల్లని వస్త్రము. తెల్లని వస్త్రం ఇస్ నథింగ్ బట్ రక్షణ వస్త్రం. రెండవ లేఖన భాగంలో మరో మాట ఏం చెప్తుందంటే నీతి వస్త్రం. చాలామంది జీవితాల్లో నీతి లేదు, అవినీతి కలిగి ప్రవర్తిస్తున్నారు, అవినీతి కలిగి జీవిస్తున్నారు, దుర్నీతితో మాట్లాడుతున్నారు. నీతి ఒక వ్యక్తిని కాపాడుతుంది. గత దినాల్లో మీకు జ్ఞాపకం చేశాను, 2 things I have remembered you. యెషయా గ్రంథంలో ఉన్న 5వ అధ్యాయంలో ఉన్న 2 సంఘటన మీకు జ్ఞాపకం చేశాను. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయంలో ఉన్న సంఘటన మీకు జ్ఞాపకం చేశాను. నీతియే ఒక వ్యక్తిని కాపాడుతుంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం రాయబడిన ప్రకారము అక్కడ దేవుడు 2 విషయాలు వెతుకుచున్నాడు, కనుగొన్నాడు, కావాలని కోరుకున్నాడు. ఒకటి నీతి, రెండోది న్యాయం. ఈ స్థలాల్లో మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, నీతి వస్త్రము కలిగి జీవించాలి. చాలామంది రక్షణ వస్త్రం అయితే కలిగి ఉన్నారు, కానీ నీతి వస్త్రాలు లేవు. ఇక రకరకాల వస్త్రాలు ఉన్నాయి, వాటిని గురించి ఇప్పుడు నేను మాట్లాడాను. కానీ ప్రమోక్షమైనదిగా రక్షణ వస్త్రం, నీతి వస్త్రం. తెల్లని వస్త్రం ఇస్ నథింగ్. మనం తెల్లని వస్త్రం ధరించుకున్నంత మాత్రాన పరిశుద్ధులమో అని దాని అర్థం కాదు. కానీ దేవుని గొర్రెపిల్ల రక్తముతో కడగబడిన వారు ధన్యులు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. ఇదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనములో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనములో, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. తెల్లని వస్త్రము ధరించుకొని సంచరిస్తారు. ఇక్కడ 3వ అధ్యాయంలో సార్దీస్ సంఘాన్ని గురించి దేవుడు కొన్ని తప్పిదాలు వారి మీద మోపుచు, కొన్ని తప్పిదాలు ఉన్నాయి, కొన్ని మంచోళ్ళు కూడా అక్కడ ఉన్నారు. సంఘంలో 2 రకాల ప్రజలకు కనబడుతున్నారు. అందులో ఒక రకానికి సంబంధించిన వాళ్ళు ఎవరంటే 4వ వచనం చూస్తున్నాం. తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు. అంటే ప్రభు నీకు నాకు అనుగ్రహించిన యొక్క రక్షణ వస్త్రము, నీకు నాకు అనుగ్రహించిన పరిశుద్ధ వస్త్రము, నీకు నాకు అనుగ్రహించిన ఆ నీతి వస్త్రాన్ని ప్రియులారా అపవిత్రపరచకుండా దానిని కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అండ్ దెన్ తర్వాత లేఖనం ఏం చెప్తుందంటే ఈ రక్తం, అందుకే ఎవ్రీడే, ప్రతిదినం యేసు రక్తాన్ని మన జీవితాల్లో మనం ఆపాదించుకోవాలి. లార్డ్, ఈ రక్తముతో నన్ను కడగమని ప్రతిదినం మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది,
గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రమును కడుగుకున్నవారు, ఉతుకుకున్నవారు ధన్యులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తము చేత మనము కడగబడాలి. మనము అనగా ప్రభు మనకు అనుగ్రహించిన ఆ రక్షణ వస్త్రాన్ని, ప్రభు మనకు అనుగ్రహించిన ఆ నీతి వస్త్రాన్ని, ప్రభు మనకు అనుగ్రహించిన పరిశుద్ధమైన వస్త్రాన్ని మనము దేవుని గొర్రెపిల్ల రక్తము ద్వారా కడగబడాలి, ఉతకాలి దాన్ని. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇందులో 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. 1, యేసు రక్తము చేత కడుక్కోవాలి, ఉతుక్కోవాలి. 2, ఎఫెసీ 5:27 ప్రకారం వాక్యము చేత ఉతక స్నానం చేసుకోవాలి. మరలా దేవుని వాక్యం సెలవిచ్చిన ప్రకారముగా పరిశుద్ధాత్మ ద్వారా మనము పరిశుద్ధపరచబడాలి. 3 things we have to remember. 3 విషయాలు మీరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. 1, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం. 2, దేవుని యొక్క వాక్యం. 3, పరిశుద్ధాత్మ ద్వారా మనము అనుదిన జీవితాల్లో కడగబడాలి. ఎందుకు తెలుసా? ఈ స్థలాల్లో మనం చూసాం, ఈ ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్న లేఖన భాగంలో చూసాం ఏంటంటే, మీకు నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లుగా ధరించుకుంటకు తెల్లని వస్త్రము అని పదాన్ని వాడాడు. దిశముల సిగ్గు అంటే సిగ్గుపడకున్నట్టుగా, సమాజం ఎదురని సిగ్గుపడకున్నట్టుగా, సంఘం ఎదురని సిగ్గుపడకున్నట్టుగా, మరి ముఖ్యంగా దేవుని ఎదుట నీవు సిగ్గుపడకున్నట్లుగా అనుదిన జీవితాలలో యేసుక్రీస్తు రక్తము చేత అనగా దేవుని గొర్రెపిల్ల రక్తము చేత కడగబడుచునే ఉండాలి, వాక్యము చేత కడగబడుచునే ఉండాలి, పరిశుద్ధాత్మ ద్వారా కడగబడుచునే ఉండాలి. ఇది చేయమని ప్రభు అంటున్నాడు. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినలా. దేవుని స్వరం ఏమనగా ఇక్కడ వేసే స్వరం ఏంటంటే, వాష్ ఎవ్రీ డే విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, బ్లడ్ ఆఫ్ ద లేమ్ ఆఫ్ గాడ్. వాష్ ఎవ్రీ డే విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ వాష్ ఎవ్రీ డే బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత ప్రతిదినం కడుక్కోండి. ఇది ఆయన స్వరం. ఎవడైనా నువ్వు నా స్వరం విని తలుపు తీసినలా. ఏంటి స్వరం? నీకోసం వస్త్రం శుద్ధి చేసుకోమని ప్రభు చెప్తున్న స్వరం. వెచ్చగా కానీ చల్లగా కానీ కాకుండా నిలువెచ్చని స్థితిలో ఉన్నావు కదా, ఆ స్థితి నుండి బయటికి రమ్మని ప్రభు చెప్తున్న స్వరం. నీ దిగంబరతో కనబడుకున్నట్లుగా నీ కోసము నీవు వస్త్రమును ధరించుకొని వస్త్రాన్ని ఉతుకుకోమని ప్రభు చెప్తున్న స్వరం. ధనాన్ని సంపాదించడం నథింగ్, కానీ దేవుని రాజ్య వ్యాప్తి కొరకు భౌతికంగా ప్రభు నీకు అనుగ్రహించిన సకల విధమైన ఆశీర్వాదాలు ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు పెట్టుబడి పెట్టడమే ప్రభు సముఖములో ధనాన్ని సంపాదించుకోవడం. దేవునికి స్తోత్రం. ఇంకా ధనవంతులు ఎక్కడ వాళ్ళు తెలుసా? విశ్వాస విషయములో ధనవంతులుగా మనం మారాలి. డబ్బు ధనములో కాదు, విశ్వాస విషయంలో ధనవంతులుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. సమృద్ధి అనే విశ్వాసము కలిగి ఉండాలి. ఎందుకు తెలుసా? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అండ్ చివరిగా ఇక్కడ మాట్లాడితే మనడంటే, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. దేవుడు బుద్ధి చెప్పుచున్నాడు. ఇది ఆయన స్వరం. నీకు దృష్టి కలుగునట్లుగా. ఈనాడు ప్రభు కార్యాలను చూడలేని పరిస్థితిలో ఉంటున్నావు అంటే ప్రభు దగ్గర పశ్చాత్తాపముతో మొరపెట్టి, ప్రభువా నాకు చూచే కనులు దయచేసయ్యా. నీ కార్యములను చూడగలిగిన కనులు, నీ మహిమను చూడగలిగిన కనులు, నీ అద్భుతములు చూడగలిగిన కనులు, అయ్యా నీ మేలును చూడగలిగిన కనులు నాకు దయచేయి ప్రభు అని మనం మొరపెట్టాలి. కాటుగా ఇస్ నథింగ్, కానీ
పశ్చాత్తాపముతో దేవుని దగ్గరికి వెళ్ళి మొర్రపెట్టడం. అప్పుడే ప్రభు మన కన్నులు తెరుస్తాడు. ఈ కన్నులు తెరచడం గురించి బైబిల్ గ్రంథంలో అనేక స్థలాల్లో మనం చూడగలం. వాటిన్నిటి గురించి ఇప్పుడు మనం ధ్యానం చేయటం లేదు. కానీ ప్రభు అంటున్నాడు, నా దగ్గర కొనుక్కోమన్నాడు. నా ఏదో కొనుక్కో, కాటుగా కొనుక్కో అంటే ప్రియులారా, నువ్వు వెల చెల్లించమంటున్నాడు. దేవుని దగ్గర, ప్రభు దగ్గర నువ్వు వెల చెల్లించున్నప్పుడే మరలా నీ కనులు తెరవబడతాయి. అప్పుడు నీవు చూడవలసిన రీతిలో చూడగలవు, లేకపోతే గుడ్డివారి పరిస్థితిలో ఉంటారు. ఓకే, చూడండి ఇప్పుడు ఫైనల్గా 19వ వచనములో, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నేను ప్రేమిస్తున్న వాళ్ళందరినీ కూడా గద్దిస్తాను, నేను ప్రేమిస్తున్న వాళ్ళందరినీ కూడా శిక్షిస్తాను. కాబట్టి నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఎక్కడి నుండి మారు మనసు పొందాలి? నులువెచ్చని స్థితిలో నుండి మారు మనసు పొందమని ప్రభువు స్వరము నీతో మాట్లాడుతుంది. దిగంబరపు స్థితిలో నుండి బయటికి రమ్మని, నీ కొరకు వస్త్రమును కొనుక్కోమని, వస్త్రమును ఉతుక్కోమని, వస్త్రమును బాగు చేసుకోమని, వస్త్రమును కాపాడుకోమని ప్రభు స్వరము నీతో మాట్లాడుతుంది. ఇహలోకములో ధనము సంపాదించడం కాకుండా ఆత్మ సంబంధమైన ధనాన్ని సంపాదించుకోమని, ఆత్మ సంబంధమైన విషయంలో ధనవంతులుగా ఉండాలని ప్రభు నిన్ను